అంతర్గం మండలం పెద్దంపేట గ్రామ శివారు రామస్వామి కుంట చెరువులో పూడికతీత పనులు నిర్వహిస్తున్న కూలీలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి గురువారం ఆత్మీయంగా కలిశారు. వేసవి అధిక ఉష్ణోగ్రతలో వారు చేస్తున్న పనులను పరిశీలించారు. జీవనోపాధి వేతనాలు, సంరక్షణ చర్యల గురించి మహిళా కూలీలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో ఉపాధి హామీ పనులను మధ్యాహ్నం లోపు వీలైనంత త్వరగా ముగించాలని కూలీలకు సూచించారు. అనంతరం 250 మందికి టవల్స్ పంపిణీ చేశారు. అదే విధంగా ఎండవేడికి దాహార్తి తీర్చేందుకు 500 మందికి మజ్జిగ ప్యాకెట్లను స్వయంగా కూలీలకు అందజేశారు. వారితో కలిసి కొద్దిసేపు ఉపాధి హామీ పనులను చేశారు. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు ఇక్కడ పనిచేస్తూ మరి ఇక్కడ చెరువులో పూడికతీత విషయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా కలుసుకొని నేనేంది అని వాళ్ళకు వివరించి కొంత నా తరఫున వీళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకుంటారు, ఎండలు కష్టపడుతున్నారు కాబట్టి వారికి కొంత సాయం చేద్దామని చెప్పేసి చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను, టవల్స్ కూడా అందియడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 200 మంది కార్మికులకి. అట్లాగే పెద్దంపేట గ్రామం అంటే నాకు చాలా ఇష్టము, చాలా దగ్గర ఉన్నటువంటి గ్రామం నాకు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైనా, కార్మికులైనా, నాయకులైన అందరూ కూడా నాతోని ప్రతిరోజు అనునిత్యం దగ్గరగా ఉండి మాట్లాడుతూ ఉంటారు. చాలామందికి నా ఫౌండేషన్ తరఫున కూడా సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది. మొన్నటికి మొన్న పోయిన వారమే అమ్మ వాళ్ళ భర్తకి, కొమ్మ మల్లయ్య గారికి కాలు కోల్పోవడం వల్ల, తల్లి వాళ్ళ భర్త కాలు కోల్పోవడం వల్ల ఇప్పటిదాకా మరి సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ప్రభుత్వము ఇవాళ దాకా కూడా ఆసరా పింఛను, వికలాంగుల పింఛను ఇవ్వకపోయేసరికి మరి కొంత ఆసరా అవుదామని చెప్పేసి నేనే మొన్న కొంత డబ్బులు అందించడం జరిగింది. అట్లాగే కొందరు మరణించిన కుటుంబాలకు కూడా ఇక్కడ కొంత ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా రేపటి రోజున ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్పి నన్ను సంప్రదిస్తే మీ అందరు కూడా మరి మీకు తోడ్పాటును అందిస్తారని చెప్పి కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆమల పెద్ద శ్రీనివాస్, ఉప సర్పంచ్ కరివేద శ్రవంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కూలిపాక శరణ్య, మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్ యాదవ్, గౌడ సంఘ మాజీ అధ్యక్షుడు మేరుగు రమేష్ గౌడ్, గౌడ సంఘ మాజీ ఉపాధ్యక్షుడు బండి మహేష్ గౌడ్, కోల మధుకర్, గోలి ప్రకాష్, తరుణ్, జిహెచ్ పాషా, అల్లి గణేష్, కడర్ల శ్రీధర్ గ్రామస్తులు పాల్గొన్నారు.